కర్నూలులో ప్రియాంక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ గర్భిణి మృతి చెందింది. పురిటి నొప్పులతో నిన్న ఆసుపత్రిలో చేరిన నాగర్ కర్నూలుకు చెందిన గర్భిణి కావ్య వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతుగా రాజకీయ నాయకులు ఆందోళనకు దిగారు. 2 నెలల్లోనే 2 ఘటనలు జరిగిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఫైన్ వేస్తున్న ఆసుపత్రి తీరు మాత్రం మారటం లేదని ఆరోపించారు. ప్రియాంక హాస్పిటల్ వచ్చి కేవలం ఇక్కడ ఉన్నటువంటి నార్కలను దోపిడీ చేసుకోవడానికి మాత్రమే వచ్చింది అనిపిస్తుంది. వచ్చినటువంటి రోగులకు వాళ్ళ యొక్క రోగం వికటించాలి, ఆందోళనకరంగా కావాలి, తద్వారా డబ్బులు దోచుకోవచ్చు అనేటటువంటి ఒకటి మోటో తట్టు పెట్టినట్టు అనిపిస్తున్నది. ప్రతిసారి ప్రతి 2 నెలలకు ఒకరు మరణం చెందుతుంది. జిల్లా అధికారులు దాన్ని అప్పటికప్పుడు కట్టుతుప్పుడు చర్యగా సీజ్ చేస్తుంది. మళ్ళా వాళ్ళు పర్మిషన్ తెచ్చు మళ్ళా ఓపెన్ చేస్తుంది. మొన్న ఆ అమ్మాయి అత్యంత ఆరోగ్యకరమైనటువంటి అమ్మాయి కావ్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆమె చనిపోయిన తర్వాత కాన్పును బిగడాయించి ఆపరేషన్ చేసి సిజేరియన్ తీసి శిశువును తీసిన తర్వాత ఆమె చనిపోయిన తర్వాత అక్కడ పంపించారు. వాళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. మళ్ళీ ఇలాగా ఎంతమందిని చంపుతారు? కాబట్టి ఇది కావాల్సి వచ్చి ప్రియాంక డాక్టర్ చేసినటువంటి హత్య ఆ యజమాన్యం మీద ఆ ప్రియాంక డాక్టర్ యొక్క లైసెన్స్ రద్దు చేయాలి. ఇప్పుడు కూడా అదే ఇన్ఫర్మేషన్ కలెక్టర్ గారి దృష్టిలో ఈజ్ ద చైర్మన్ కాబట్టి కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫర్దర్ యాక్షన్స్ అనేది ఏమనేది ఉంటుంది మేము చెప్తాం. తర్వాత నిర్వాహకులతో మీరు ఏమైనా మాట్లాడారా సార్? నిర్వాహకులతో ఏమైనా మాట్లాడారా మీరు? నిర్వాహకులు అంటే డైరెక్టర్ డాక్టర్ లేరు, ఏదైతే సర్జరీ చేసిండో ఆ డాక్టర్ గారు లేరు. డాక్టర్ గారి యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలి. అండ్ అక్కడ దానికి సంబంధించిన కేసు షీట్ కూడా మేము తీసుకొని ఆ రికార్డ్స్ అవన్నీ పరిశీలించినాక ఫైనల్గా కమిటీలో నిర్ణయించిన తర్వాత డెత్ గల కారణాలు ఏందనేది